ఈ సమయంలో వడ్డీ వ్యాపారుల దాష్టికానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజా సంఘాల నేతలు ప్రజలు వడ్డీ వ్యాపారుల దౌర్జన్యాలపై మండిపడుతున్నారు. క్లిప్పింగ్ చూశారు కదా. అందులో అనంతపురం జిల్లా అంటే సత్యసాయి పుట్టపర్తి సత్యసాయి జిల్లాలో ధర్మవరంలో ఒక ఊర్లో ఒక కుటుంబం వాళ్ళు 2 లక్షల రూపాయలు ఒక ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో తీసుకున్నారంట. అదేమో 100 రూపాయలకు 10 రూపాయలు అంటే 10% వడ్డీతోటి తీసుకున్నారు 2 సంవత్సరాల క్రితం ఎప్పుడో. అప్పటి నుంచి కడతానే ఉన్నారంట వాళ్ళతో పాటు వేరే వాళ్ళకు కూడా ఏదో కొంచెం ఇప్పించినట్లున్నారు. అయితే వాళ్ళు కట్టడం లేదని వాళ్ళు వచ్చి వాళ్ళ రౌడీలు అంటే ఇప్పుడు ఆ ఫైనాన్స్ సంస్థల యొక్క కలెక్షన్స్ బాయ్స్ వచ్చేసి వాళ్ళని ఎలా కొట్టారో చూశారు కదా మీరు. ఇది అసలు ఇంత లోపభూయిష్టంగా ఎట్లా ఉంటాయి ప్రభుత్వాలు? ఈ దేశంలో ఇంకా మామూలు మానవుడు బతకలేడా? ఇప్పుడు 10 రూపాయల వడ్డీకి తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళకు? అంటే వాళ్ళకు వెళ్ళకనే కదా అలా తీసుకుంటున్నారు. మరి ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? మేము ఇన్ని స్కీములు పెడుతున్నాము, ఇన్ని ఉచితాలు ఇస్తున్నాయి అంటున్నారు. మరి ఇది ప్రభుత్వానికి కనపడడం లేదా? చంద్రబాబు నాయుడు గారు వచ్చి కూడా సంవత్సరం పైన అవుతుంది కదా, అయినా ఇలాంటి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? యాక్చువల్గా నాకు తెలిసి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో కూడా ఇలాంటి సంఘటనలు కొన్ని జరిగితే ఆయన చాలా సీరియస్గా చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యి దాని మీద చాలా పోలీసు వాళ్ళకు పూర్తి అధికారాలు ఇచ్చి ఆల్మోస్ట్ 1000 ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలను ఇచ్చినాడు అప్పుడు. అలా ఎందుకు చేయడం లేదు మరి గవర్నమెంటు? అలా చేస్తే కొంచెమన్నా అంటే నియంత్రించవచ్చు కదా. వడ్డీలు ఏంది, 10 రూపాయల వడ్డీ ఏంది అసలు? అంటే 10 నెలల్లోనే 100కు 100 వచ్చేస్తుంది కదా. వాళ్ళు ఒకవేళ 10 నెలలు పే చేసినా వాళ్ళ అసలు వచ్చేస్తుంది. ఇంత దారుణమైన పరిస్థితి ఉండడం అనేది మంచిది కాదు. ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. బాబు గారు ఇక్కడనైనా కళ్ళు తెరిచి ఇలాంటి వాటి మీద యాక్షన్స్ తీసుకుంటే మంచిదనేది నా అభిప్రాయం.